హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనందరం ఇంతకాలం వెయిట్ చేస్తున్న రాజా సాబ్ టీజర్ అయితే ఇవాళ వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా రాజా సాబ్ టీజర్లో చూసినట్టు ప్యాలెస్ ఏదైతే ఉందో, ది హాంటెడ్ ప్యాలెస్, మొత్తం సినిమా కథంతా దాని చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆ హాంటెడ్ ప్యాలెస్ని మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇవాళ మనం వెళ్ళిపోయి ఆ ప్యాలెస్ ఎలా ఉంది, అందులో వాడిన థింగ్స్ ఏంటి, అసలు ఆ ప్రభాస్ గారు ఎలా చేశారు, అన్నీ అక్కడ చూడబోతున్నాం అనమాట. ప్రభాస్ గారు వాడిన థింగ్స్ అన్నీ. సో ఒక్కసారి లెట్స్ గో ఇన్సైడ్ వెళ్దాము. ఎలా ఉంది ఏంటో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, రైట్, చలో. సో ఇక్కడ చూస్తే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో చూసారు కదా, లిటరలీ ఒక హాంటెడ్ ప్యాలెసెస్కి మ్యాక్సిమం ఇట్లాంటి డోర్సే ఉంటాయి అనమాట. సో ఈ డోర్స్ అన్నీ కూడా రియల్లీ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే సెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రతిదీ రావాలి కాబట్టి, ప్రతి లొకేషన్ మనకి క్లారిటీగా రావాలి కాబట్టి, సో ఈ సెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇదనమాట ప్యాలెస్. చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. మనకే ఇంత హ్యాపీనెస్ అంటే, ఈ విశాలంగా ఇంత ప్యాలెస్ ఉంటే మనకు కూడా ఇలాంటి ప్యాలెస్లో ఉండాలి. నేను కూడా ఈ ప్యాలెస్కి రాజు అవ్వాలని కోరుకుంటాం. సో ఇలాంటి ప్యాలెస్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ మెయిన్గా చూసుకుంటే ఈ ప్యాలెస్ అంటే మనకి జనరల్గా ఎక్కడన్నా హారర్ మూవీస్ కానీ హారర్వి కానీ చూసినప్పుడు పక్క మనకి ఆ హర్రర్ థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్కి తగ్గట్టుగా ప్యాలెసెస్ డిజైన్ అదే చేస్తుంటారు. సో అటువంటి డిజైన్ ఈ ప్యాలెస్ మొత్తం చేశారనమాట. అండ్ ఇవి చూసుకుంటే మనకి పురాతన కాలంలో ఇటువంటి ఐడల్స్కి చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది. బట్ అటువంటి నిజాన్ని చూపించడానికి, అటువంటి రియాలిటీకి దగ్గరగా చూపించడానికి ఇలాంటివి ఐడల్స్ అనేవి చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ ఐడల్ చూసుకుంటే ఎంత బాగుందో, చాలా అందంగా ఉందన్నమాట ఐడల్. అండ్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇది చూసారా, ఇది మనం ఓల్డ్ మూవీస్లో చూస్తూ ఉంటాము ఎక్కువగా. అండ్ ఓల్డ్ ప్యాలెసెస్, నిజంగా రాజుల కాలంలో నాటి ప్యాలెసెస్లో ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఇవి చూసారా, కూజాలు అంటారు కదా, చిన్నప్పుడు ఫ్లవర్ వాజెస్కి పెట్టుకోవడానికి ఉంటాయి ఈ కూజాలు. సో ఈ కూజాలు కూడా ప్రతిదీ చాలా అంటే చాలా డీటెయిల్డ్గా, చాలా అంటే ఇవాళ ఇలాంటివన్నీ ఉంటేనే సెట్లో ఇది పర్ఫెక్ట్ ఒక హర్రర్ థీమ్కి సంబంధించిన ఒక ప్యాలెస్, హాంటెడ్ ప్యాలెస్ అన్న రీతిలో దీన్నైతే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పెయింటింగ్లో మనకి ఒక మనిషి కనబడుతున్నాడు. సో ఆ మనిషి అంటే కాలం బ్యాక్కి వెళ్తున్నాడా, అంటే టైం ట్రావెల్ ఏమైనా చేస్తున్నాడా అన్న పాయింట్లో మనకైతే అనిపిస్తుంది. సో ట్రావెలింగ్ ఏమైనా చేస్తే మరి ఎక్కడికి ట్రావెల్ చేస్తారు, ఎవరా మనిషి ఇంతకీ, ఈ పెయింటింగ్కి మూవీకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇక్కడ చూసుకున్నాం మనం టీజర్లో మనకి ఏదైతే ఐడియల్స్ ఉంటాయో, దీస్ ఆర్ ద ఐడిల్స్ అనమాట, ఇవే అనమాట. అంటే ఇక్కడ నుంచి సమ్ సూపర్ పవర్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది ఈ ఐడిల్స్ నుంచి. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ బిగ్ ఐడిల్ ఏదైతే ఉందో, మరి ఈ భటుడు ఎవరు ఇంతకీ, ఇది ఒక స్తూపమా లేకపోతే ఇందులో నుంచి ఏమైనా దయ్యం వస్తుందా అనేది అయితే తెలియదు కానీ, బట్ చూడడానికి ఐడిల్ చాలా అంటే చాలా బాగుంది. డిజైనింగ్ అది చూడండి, రియల్గా ఒక మనిషి నుంచున్నట్టే ఉందన్నమాట, అంత బాగుంది. అండ్ ఈ ప్యాలెస్ మొత్తం మనం చూద్దాము, చాలా అంటే చాలా డిఫరెంట్ వేలో, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి మనం చూసుకుంటే, మనం చిన్నప్పుడు మ్యూజిక్ వినాలంటే లైక్ మన ఐపాడ్స్ కానీ లేకపోతే మొబైల్స్లో వింటూ ఉండేవాళ్ళం. బట్ ఒకానొక టైంలో ఇలాంటివి వాడేవాళ్ళు అనమాట. చూసారా, అంటే ఇది ఒక సీడీ, దీని మీద ఇది ప్లే చేస్తూ ఉంటే లైక్ మనకు ఒక మ్యూజిక్ అనేది వస్తుంది, చాలా డిఫరెంట్. అంటే ఇవన్నీ ఇట్లా తిప్పుతూ ఉండాలి, ఇది తిప్పుతూ ఉంటే మనకి తిరుగుతూ ఉంటే మనకి ఇక మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. చూసారా, సంథింగ్ డిఫరెంట్. సో అంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మరి ఇందులో ఏ మ్యూజిక్ ప్లే చేశారు, ప్రభాస్ గారు ఏ సాంగ్ విన్నారో ఏంటో మనకైతే తెలియదు. అండ్ ఒకసారి చూడండి, అది చూడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే ఛాన్స్ ఉంటే కనుక నేను డెఫినెట్లీ దాన్ని తీసుకెళ్ళిపోయి మా ఇంటి దగ్గర పెట్టేసుకుని నేనైతే సాంగ్స్ వినేస్తాను. అండ్ ఆ మ్యూజిక్ వినడానికి కూడా చాలా బాగుంది, చాలా లౌడ్గా కూడా వస్తుంది. మనకి వాల్యూమ్ తగ్గించడానికి పెంచడానికి మనకి ఇదే అనుకుంటా వాల్యూమ్. ఇటు తిప్పితే అప్ అండ్ ఇటు తిప్పితే డౌన్ అనుకుంటా, సంథింగ్ వాల్యూమ్ అప్ అండ్ అట్లా చేసుకోవాలి. అండ్ హియర్ ఇది మొత్తం చూసుకుంటే కంప్లీట్గా ఈ సెట్ ప్రాపర్టీ కానీ అది కానీ చూడండి. అండ్ ఎక్కడ చూసినా మనకి చైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మరి ఆ చైర్స్ అవి చాలా బాగున్నాయి. అండ్ ఇంత సెట్ ప్రిపేర్ చేయడానికి మరి మారుతి గారికి ఎంత టైం పట్టిందో, ఆయన ఎంత డీటెయిలింగ్ చేసి ఉంటారో మనకైతే తెలియదు. బట్ ఆయన డీటెయిలింగ్ విషయం కానీ, ఆయన తీసుకున్న కేర్ కానీ చాలా డిఫరెంట్ అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ ఇంకా కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఒకసారి లెట్స్ గో, పైకి వెళ్దాం. చలో గైస్.
మనకి ఇక్కడ పియానో చూసారు కదా, మనకి ఒకానొక టైంలో ప్యాలెసెస్లో సో సేమ్ ఇలానే ఉంటుంది అనమాట పియానోస్. ఇది చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. జనరల్గా ఇందులో మ్యూజిక్ ప్లే చేస్తే కనుక పక్కా నాకు తెలిసి హర్రర్ మ్యూజిక్ వస్తే తప్ప మామూలు మ్యూజిక్ రాదేమో. అండ్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఒకసారి ఈ పియానో చూడండి, పైన కూడా ఒక స్కల్ అయితే ఉంది. అండ్ స్కల్తో పాటు ఇక్కడ ఒక హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ ఈ పియానో స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయి. సో గాయస్ ఇక్కడ చూసారా ఏంజల్. సో ఏంజల్స్ అంటే చాలా అందంగా ఉంటారు. నిజంగానే చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అంటే శిల్పి చెక్కే ఆ చేతుల్లో ఉంటుందన్నమాట ఇంత అందం అనేది. లిటరలీ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అండ్ చెక్కడం కూడా జరిగింది. అసలు ఇంత అందంగా వస్తుంది అసలు చూడడానికి నిజంగా ఒక ఏంజల్ ఉన్నట్టే ఉందన్నమాట. సో గైస్ మనం అక్కడ చూసుకుంటే అక్కడ ఒక ఫేస్ అయితే ఉంది. ఆ ఫేస్కి వెనకాల వింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంతకీ దానికి కూడా ఏవో కనెక్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఇంత హర్రర్గా అయితే పెట్టరు నాకు తెలిసి. ప్రతి దానికి ఒక కనెక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ చూసారు కదా మనకి ఇక్కడ చెట్టు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ చెట్టు నుంచి వేర్లు వచ్చి మొత్తం ఈ పిల్లర్స్ చుట్టూ మొత్తం అంటే ఒక హాంటెడ్ ప్యాలెస్ ఏదైతే. నాకైతే నిజంగా చెప్పాలంటే ఎవ్వరూ లేకుండా నేను ఒక్కని ఇక్కడ ఉండుంటే డెఫినెట్లీ నాకైతే తడిసిపోయేది, అంత భయంకరంగా ఉంది ప్యాలెస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి టీజర్లో చూపించినట్టు ది రాజా సాబ్ మనం చూస్తున్నట్టయితే ఆయన చూడడానికి ఎంత హుందాగా ఉన్నారో. లైక్ చాలా బాగున్నారు. సంజయ్ దత్ అనమాట ఆయన. చూసారు కదా ఆయన పిక్చర్ ఎంత అందంగా ఉందో. ఆయన వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి చాలా డీటెయిలింగ్గా అండ్ రింగ్స్ కానీ, ఆయన మెల్లో హారాలు కానీ, ఆయన హెయిర్ స్టైల్, బియర్డ్ స్టైల్ అండ్ పైన చూసుకుంటే మనకి సమ్ టాటూలా అయితే ఉంది. ఐ థాట్ ఆయన ఫోర్ హెడ్ పైన టాటూ ఉంది కదా, ఆ టాటూ ఏదో ఒక రాజవంశానికి చెందిందా అన్నట్టుగా అయితే అనిపిస్తోంది. చాలా భయంకరంగా ఉంది ఆ హాంటెడ్ ప్లేసెస్. ఒకసారి వెళ్దాము. లోపల చేతబడులు చేసే ప్లేస్ ఉంది. సో నాకు తెలిసి సంజయ్ దత్ గారు చేతబడులు చేసేసి ఉంటారు. అండ్ ఒకసారి వెళ్దాము. చాలా డిఫరెంట్ వేలో లైట్ అవుతున్నాయి అవి. మనం వస్తుంటే అవి లైట్ అవుతున్నాయి. చాలా బాగుంది. అండ్ ఇందాటి వరకు నేను చూసుకుంటే లైటింగ్ చాలా డల్ ఉంది. బట్ నేను సడన్గా రాగానే లైటింగ్ అయితే పెరగడం జరిగింది. చాలా చాలా భయంకరంగా ఉంది. అండ్ ఈ వాల్స్ పైన కూడా సంథింగ్ ఏదో రాసి ఉంది. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఒకసారి రెండు చూద్దాము. అండ్ ఈ వాల్స్ పైన సంథింగ్ ఏదో ఒక భాష, లిపి భాష అంటారు కదా, ఆ భాషలో ఏదో రాసి ఉంది. బట్ ఏంటనేది మనకు తెలియదు. నిజంగా నా మీద కూడా ఇటువంటి ప్రయోగాలు ఏమైనా చేశారా, చేస్తుంటే ఏంటి పరిస్థితి అన్న థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. నిజంగా ఇంత భయంకరంగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇది చూసారు కదా, ఒక పెద్ద బావి, ఇందులో మనుషుల్ని చంపేసి తలకిందులుగా ఏలాడదీసిన బావి ఇదే అనమాట. మనం రాజాసాబ్ సినిమాలో చూడబోతున్నాం. అండ్ ట్రైలర్ టీజర్లో కూడా మనం చూసాము. అండ్ చూసారా ఎంత భయంకరంగా ఈ రోపు కట్టడం కానీ, దీన్ని కేసు కట్టారు. ఆ మనుషులు ఒకళ్ళిద్దరు కాదు, నాకు తెలిసి 3-4 ఉండుంటారు అక్కడ. అంతమందిని తలకిందులుగా వేలాడదీశారు అక్కడ. చూసారు కదా. సో ఇక్కడ చూసారు కదా మొత్తం ఎవరినో చేతబడి చేసి ఎవరినో వశీకరణ చేసుకున్నారనుకుంటా నాకు తెలిసి. ఇది సెట్ ప్రాపర్టీలా లేదు, నిజంగా ఎవరో ఇక్కడ చేతబడి చేసినంత ఫీలింగ్ వస్తుంది నాకైతే. నాకు కూడా ఛాన్స్ ఉంటే మ్యాక్సిమం నేను కూడా చేతబడి చేసి ఎవరినో ఒకరిని వశీకరణ అయితే చేసేసుకుంటాను నేను. నాకైతే ఛాన్స్ లేదు, నాకు ఆ శుద్ర పూజలు రావు కాబట్టి. ఒకసారి చూడండి, మీకు అంతా చూపిస్తున్నాను. నిజంగా ఈ ప్యాలెస్లోనే ఇన్ని హాంటెడ్గా ఉన్నాయంటే ఇంకా నాకు తెలిసి సినిమా మొత్తంలో ఎన్ని ఉండొచ్చు అసలు ఈ ప్యాలెస్లో. ఇంకా ఎన్ని రూమ్స్లో నాకు తెలిసి ఇట్లాంటివి దాగు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఇంకా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి మనం వెళ్ళాల్సినవి. ఆ రూమ్స్కి కూడా మనం వెళ్దాం ఒకసారి. చూసారా, అదిగో నిజంగా ఎవరినో వశీకరణ చేస్తున్నట్టే వస్తుంది ఫీల్. సో గాయస్ మనం అయితే ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో ప్యాలెస్లోని ఉన్న కిచెన్కి వెళ్దాం. సో ఇక్కడ కిచెన్ చూసారు కదా, కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో ఈ పాత జార్లు కానీ అవి కానీ చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. అండ్ చూసారు కదా అప్పడాలు, లైక్ ఎండుమిర్చి, అంటే మనకి ఓల్డ్ సామాన్లు ఏవైతే ఉన్నాయో కిచెన్లో, మనం పురాతన సినిమాల్లో పురాతన కాలంలో చూసిన ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లన్నీ ఇక్కడైతే ఉన్నాయి. పాతకాలంలో ఏవైతే కూజాలు ఉంటాయో ఆ కూజాలు కానీ, ఆ మజ్జిగ చిలికే కవ్వలు అవి కానీ, మజ్జిగ కవ్వాలు అంటారు కదా అవి, అండ్ అవన్నీ చాటలు, అండ్ లాంతర చాలా డిఫరెంట్ ఉంది. అది ప్లగ్ బాక్స్ అనమాట. అండ్ అవన్నీ పచ్చళ్ళు నూరేవి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. సో సంథింగ్ ఎవరో ఉంటున్నారు నాకు తెలిసి, డెవిల్ దయ్యం ఉంటుంది. సో ఆ దయ్యం ఉండే నాకు తెలిసి ఇవన్నీ వండుకుంటుందేమో అన్న ప్రాసెస్లో ఉంది నాకు తెలిసి. నాకు ఎందుకో కొంచెం అనుమానాలు వస్తున్నాయి. ప్రభాస్ వచ్చి ఇక్కడ ఈ ప్యాలెస్లో ఉండి నివసించి ఇక్కడ కుకింగ్ చేసుకుని ఉండి తింటున్నారేమో అన్న ప్రాసెస్ అయితే వచ్చింది. అండ్ సినిమాలో నేను చెప్పేది, నాట్ రియల్లీ. గాయస్ లిటరలీ ఇట్స్ టూ గుడ్ యాక్చువల్గా.
ఒక రాజుల కాలంలో మనం ఇలాంటివి చూస్తాం అనమాట. రాజులు నిజంగా మెయిన్గా ఇక్కడ కూర్చుని ఇక్కడ మొత్తం రాజవంశానికి సంబంధించిన వాళ్ళంతా ఇట్లా కూర్చొని తింటుంటే ఆ ఫీలే వేరు కదా. మనకు కూడా చాలా వరకు మనం జాయింట్ ఫ్యామిలీస్లో వీటిలో చూస్తుంటాం ఇంతమంది కూర్చొని తినేది. సో అట్లాంటివి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ చైర్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. అండ్ మనం చూసారా డైనింగ్ టేబుల్ మీద జనరల్గా ఈ గ్లాసెస్ కానీ అండ్ ఈ ప్లేట్స్ కూడా పింగాణీ ప్లేట్స్ కదా, పింగాణీ ప్లేట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఆ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. సో గాయస్ చూసుకుంటే ఇక్కడ శుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ అంతా ఇక్కడే జరిగిందేమో. చూసారా ఎంత భయంకరంగా ఉందో. చూసారా ఆ ప్యాలెస్లో వాళ్ళ నాకు తెలిసి ప్రభాస్ గారికి సంబంధించిన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా ఇక్కడే ఉండి వాళ్ళ వాళ్ళ పూర్వీకులంతా ఇక్కడే ఉండి వాళ్ళంతా వశీకరణలు చేస్తున్నారేమో ప్రభాస్ని అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా ఇక్కడ మొత్తం తాయితలు కట్టేసి ఎంత భయంకరంగా ఉందో. నాకు తెలిసి ఎవరినో వశీకరణ అయితే చేసే ఉంటారు ఇక్కడ. చాలా భయంకరంగా ఉంది. నాకైతే శుద్రపూజలు రావు, మీకు వచ్చారా అది నాకైతే తెలవదు. అండ్ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది. అండ్ గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్గా కొన్ని చూసారా ఇక్కడ ఈ బాక్సెస్ అన్ని తాయితలతో కట్టేస్తుంది. నాకు తెలిసి ఏదో ఒక కీ రోల్ అయితే ప్లే అయిపోతుంది అన్నట్టే అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ సెట్ అంతా చాలా 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 ఖర్చు అయి ఉంటుంది. ఈ సెట్కి చాలా అంటే చాలా రియాలిటీకి దగ్గరగా ఉంది. అండ్ ఇదంతా ఒక ఫ్యాక్టరీలో కట్టారు. నిజంగా ఈ సెట్స్ ఉన్నాయంటే మీరైతే నమ్మడానికి లేదు. నిజంగా ఒక ప్యాలెస్కి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది గాయస్. మనకి ఇక్కడ చూసుకుంటే మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. చూసారు కదా బెడ్, వావ్ 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 లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. నాకు చూస్తుంటే నాకు కూడా ఇక్కడ పడుకోవాలన్నంత ఫీల్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి ఒకసారి బెడ్. ఒకసారి కూర్చొని చూద్దాము బెడ్ ఎలా ఉంటుందో. నాకైతే నిజంగా ఒక కొంచెం మనీ సంపాదించి ఇటువంటి ప్యాలెస్ ఒకటి తీసుకుని ఇటువంటి బెడ్స్లో పడుకోవాలనే కోరిక అయితే ఉంది. మరి ఎప్పుడు తీరుతుంది ఏంటో కానీ ఈ బెడ్ అయితే చాలా బాగుంది. అసలు చూడ్డానికి కూడా లైక్ ఇవి చూసారు కదా, ఇవి దోమల తెర మనకి అంటే దోమలు రాకుండా అట్లా అని కడుతూ ఉంటారు. బట్ ఈ డిజైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఈ బెడ్ ఎంత బాగుందో. చూసారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బెడ్రూమ్లో మనకి ఏవైతే ఉంటాయి లైక్ బుక్స్ ఉన్నాయి అండ్ ల్యాంప్, ఇవన్నీ డెస్క్స్, ఇవన్నీ చూసారు కదా టేబుల్స్, ఇవన్నీ చూడండి. ఇవన్నీ మనం నాకు అంటే ఒకనొక కాలంలో రాజవంశీకులు ఉంటారు కదా, ఆ రాజు ప్యాలెసెస్కి వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా, ఆ ప్రాపర్టీ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే ఉంది మనకి. అంటే మనం చూసి ఎగ్జైట్ అవుతాం కదా, వావ్ ఇవి అప్పటివా, వావ్ ఇప్పుడువా అని. సో అలానే ఉంది. ఇక్కడ చూస్తే బ్లాక్బెర్రీ బుక్ కూడా ఉంది. చూసారు కదా, ఈ బ్లాక్బెర్రీ అనేది ఒకనొక టైంలో ఫోన్ అనమాట. ఇది ఆ ఫోన్కి సంబంధించిన బుక్. ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ విండోస్ కూడా చూసారా, విండోస్కి ఉన్న కర్టెన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. పెయింటింగ్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. ఇంతకీ ఈ మనిషి ఎవరు, అసలు ఈ పెయింటింగ్కి ఉన్న కథ ఏంటి, మనం అన్నీ చూద్దాము. ఒక్కొక్క రూమ్కి వెళ్తుంటే నాకైతే తడిసిపోతుంది కదా. చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి రూమ్స్. నేను ప్యాలెస్ అంటే చాలా అందంగా ఉంటుంది ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా చాలా భయంకరంగా ఉందన్నమాట. సో చూసారు కదా, ఇదంతా మొత్తం లైబ్రరీ అనమాట, బుక్స్ చదువుకునేది. అంటే నేను ఇన్ని బుక్స్ అయితే నేనైతే చదవలేదు, నా జీవితకాలంలో చదవను కూడా మేబీ, బట్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ లైబ్రరీ చూస్తుంటే ఎప్పుడు చదువుకొని నాకు కూడా చదువుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ ఈ చైర్స్ కానీ అండ్ ఈ సోఫా సెట్స్ కానీ అండ్ ఇటువంటి సెట్టింగ్ ఉంటే డెఫినెట్లీ కూర్చొని చదువుకుంటానేమో నాకు తెలిసి. మామూలుగా ఉంటే మనం చదువుకోం కదా ఎట్టగో. సో చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ లైక్ టైప్ మిషన్. చూసారు ఇది ఒకప్పుడు ఈ టైప్ మిషన్స్లోనే టైప్ చేసేవాళ్ళు, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఇటువంటి టైప్ మిషన్స్ అయితే చూస్తున్నాం. చాలా ఫాస్ట్గా టైప్ చేసేవాళ్ళు అనమాట. తెలుగు టైపింగ్, ఇంగ్లీష్ టైపింగ్ అన్ని ఇందులోనే చేసేవాళ్ళు. అండ్ చాలా బాగుంది ఈ టైప్ మిషన్ చూడడానికి బాగుంది. లైబ్రరీ మొత్తం ఇన్ని బుక్స్ గ్యాదర్ చేశారంటే కూడా లిటరలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మారుతి గారు ఆయన విజన్ కానీ ఆయన ఏమనుకున్నారో దాన్ని పెట్టేశారు అంతే. నేను ఇది అనుకుంటున్నాను, ఇది ఉండిపోవాలి అంతే. ఈ ప్యాలెస్ అనుకున్నారు, ప్యాలెస్ మొత్తం డిట్టో దిగిపోయింది.